స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వేదికను అలంకరించిన దైవజనులందరికీ ప్రభువైన యేషువ మెస్సీ నామములో వందనాలు. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభువైన యేషువ మెస్సీ నామములో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల ప్రభువా, యేషువ మెస్సీయా, నీకు లెక్కింపులేని స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఈ దినమున భయంకరమైన ఎండ ప్రభువా, అనేక సమస్యలు తండ్రి, అనేక భయంకరమైన పరిస్థితుల్లో దేశాలు ఉన్నాయి తండ్రి. కానీ ప్రభువా, ఇక్కడి కూటుంచడానికి సహాయం చేస్తావు, నీకు వందనాలు. మా ప్రియమైన భారతదేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్ ఈ రాష్ట్రాల ప్రజలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ రాష్ట్రాల్లో దైవజనులు మీరు జ్ఞాపకం చేసుకోనండి. సంఘాలని జ్ఞాపకం చేసుకోనండి. శ్రమలో ఉన్న సేవకుల్ని జ్ఞాపకం చేసుకోనండి. వారికి ఆరోగ్యమును, శక్తిని, బలమును కూడా మీరు దయచేయండి. భారతదేశంలో కరువు కానీ ఇరుగు కానీ లేకుండా మీరు చేయండి. నన్ను మరుగు చేసి మీరు మాట్లాడించండి. వారి ప్రాంతాలకు మరలా వీరు క్షేమంగా వెళ్ళడానికి సహాయము దయచేయండి. నీ ఆత్మశక్తిని నింపమని మా ప్రభువును ప్రియకుమారుని యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. పరమగీతము 5వ అధ్యాయము 10వ వచనం నుంచి చివరి వరకు దయచేసి చదవండి. ఎవరైనా చదవండి. ఓకే, నేను జూయిష్ బైబిల్లో చదువుతాను. సాంగ్ ఆఫ్ సాంగ్స్ 5th chapter 10th verse onwards. The man I love is radiant and ready. He stands out among 10,000. His head is like the finest gold. His locks are wavy and black as a raven. His eyes are like doves by running streams, bathed in the milk and set just right. His cheeks are like beds of spices, like banks of fragrant herbs. His lips are like lilies dripping with sweet myrrh. His arms are rods of gold set with beryl. His body polished ivory and adorned with sapphires. His legs are like pillars of marble set on bases of pure gold. His appearance is like the Lebanon, as imposing as the cedars. His words are sweetness itself. He is altogether desirable. This is my darling and this is my friend, daughters of Jerusalem. ఇది పరమగీతాలు. పరమగీతాలు మనకి అందించింది. ఇందులో ఉన్న ప్రేమని దోఢెకా అంటారు. దోఢెకా అంటే ప్రేమ. ఈ భౌతికమైన ప్రేమని వివరిస్తుంది. అదేవిధంగా అహవా అంటారు. అహవా అంటే హెబ్రీ భాషలో అది స్పిరిచువల్ లవ్, అంటే అద్భుతమైన దైవ సంబంధమైన ప్రేమ అన్నమాట. అంటే దేవుని యొక్క ప్రేమ, డీప్ లవ్, ఆ ప్రగాఢమైన ప్రేమని దోఢెకా అని చెప్పేసి అవహాన్ కూడా అంటారు. రబీ అవరామ్ కోహెన్ చెప్తాడు ఏంటంటే, పరమగీతాలు ఉన్నదంతా కూడా బ్యూటీ అండ్ ఫెర్టిలిటీ అంటాడు. అంటే పరమగీతాల్లో ఉన్నదంతా సౌందర్యము, తర్వాత ఫలించుట అని ఉంది. అయితే ఈ పరమగీతాల్ని సొలొమోను మహారాజు రాశాడని మన అందరికి కూడా తెలుసు. ఆయన 2900 సంవత్సరాల క్రితం పరమగీతాలను ఆయన రచించాడు. ఈ పాటల్ని మార్టిన్ లూథర్ అంటాడు, దిస్ ఈజ్ హై సాంగ్ అంటాడు, అంటే అత్యున్నతమైన పాట అంటారు. ఇజ్రాయేలీలు ఈ పాటని ఎప్పుడు పాడతారంటే శనివారం నాడు, సబ్బాత్ రోజున పాడతారు. అలాగే పెళ్ళిళ్ళ రోజుని పాడుతూ ఉంటారు. గొర్రె మేకలు మేపుతూ కూడా పాడతారు, బల్లాడ్స్ అంటారు. అంటే జానపదాల్లాగా వాళ్ళు పాడుతారు. ఇది పరమగీతాలు గుండె లాంటిది వాళ్ళకి. సొలొమోను ఎందుకు ప్రేమిస్తారంటే, ఆయన ఒక బంగారు దేవాలయం కట్టాడు, స్వర్ణ దేవాలయాన్ని కట్టాడు. నా కష్ట స్థితిలో ఇవన్నీ సమకూర్చాలని దావీదు చెప్తాడు. కాబట్టి వారి యొక్క స్వర్ణ దేవాలయాన్ని కట్టించాడు, చక్కని గీతాలను రచించాడు, పాటలు రచించాడు, మంచి జ్ఞానం కలిగి ఉన్నాడు. ప్రపంచ దేశాలందరూ కూడా ఈయన చూడడానికి వచ్చేవారు. శేబదేశపు రాణి కూడా బోల్డ్ సుగంధ ద్రవ్యాలు తీసుకొచ్చి చూడడానికి వచ్చింది. ఆయన జ్ఞానం ముందు ఎవరు నిలబడలేకపోయారు, సమవుజ్జీలు కాలేపోయారు. అందువల్ల సొలొమోను అంటే మరి ఇశ్రాయేలుకి చాలా ఇష్టమైనది. అయితే ఇక్కడ ఏంటంటే వాక్యంలో చూస్తే ఈ పరమగీతాలు 5:9 ఒక మాట ఉంటుంది, స్త్రీలలో అధిక సుందరి వగుదానా, వేరు ప్రియుని కన నీ ప్రియుని విశేషమేమి, నీవు మా చేత ప్రమాణము చేయించుకొనుటకు వేరు ప్రియుని కన నీ ప్రియుని విశేషమేమి, వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ దై బిలవ్డ్ అని అడుగుతున్నారు. ప్రియుడు అంటే యేసు ప్రభు, ప్రియురాలంటే సంఘం. సొలొమోను మహారాజు యేసు ప్రభు సాదృశ్యంగా, షూలమీతి సంఘానికి సాదృశ్యంగా మనకి కనిపిస్తుంది. వీళ్ళిద్దరి మధ్య ఉన్న ఆ ప్రేమని సంఘానికి దేవుడికి మధ్య ఉన్న ప్రేమతో పోల్చి చెప్తారు. ఎందుకంటే సంఘం కోసం దేవుడు చనిపోయాడు, ప్రియురాలైన సంఘం కోసం దేవుడు ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు, శిలువ మరణం చెందాడు. కనుక
మరి వీళ్ళిద్దరి మధ్య ఉన్న ప్రేమ, సంఘం కూడా ఆయన ప్రేమించాలి. చూడండి, కష్టాల్లో ప్రేమిస్తున్నారు, శ్రమల్లో ప్రేమిస్తున్నారు, బాధల్లో ప్రేమిస్తూ, వాళ్ళ కష్టాలన్నీ నాకు తెలుసు, వాళ్ళు చెప్పకూడదు, నేను చెప్పకూడదు. అది ప్రేమ అంటే. దిస్ ఈజ్ ట్రూ లవ్. అన్నీ ఇస్తే దేవుని ప్రేమించడం కాదు. ఏమీ లేని స్థితిలో, బాధాకరమైన స్థితిలో, దెబ్బలు తింటున్న స్థితిలో, చర్చలు కూలగొడుతున్న స్థితిలో, తినలేని స్థితిలో దేవుని ప్రేమిస్తుంది సంఘం. అది ఆ ప్రేమ గురించి మాట్లాడుతూ ఉన్నాడనమాట. ఇక్కడ చెప్తున్నాడు, నా ప్రియుల్లో విశేషం ఉంది. ఎస్, దెర్ ఇస్ స్పెషాలిటీ ఉంది ఖచ్చితంగా. మై బిలౌడ్ అంటది. నా ప్రియుల్లోని విశేషత ఏంటంటే ఇక్కడ అంతా చెప్తా ఉంటుంది, ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంది. ఏంటంటే, నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు అని చెప్తుంది. అంటే యేసు ప్రభు ఎలాంటి వాడంట? ధవళవర్ణుడు, రత్నవర్ణుడు అంట. తెల్లదనాన్ని హెబ్రీ భాషలో కార్ అంటారు, CARR. కార్ అంటే అర్థం ఏంటంటే తెల్లదనం అని అర్థం అనమాట. ఏంటంటే తెల్లగా ఆ సున్నం వేసినట్టు ఉంటాడా? కాదు. తెలుపు అంటే పరిశుద్ధతకి సాదృశ్యము, పవిత్రతకి సాదృశ్యము. కనుక ఆయన పరిశుద్ధుడు కనుక మీరు ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి. ఆయన రక్తం ద్వారా మనము పరిశుద్ధులుగా తీర్చబడతాం. ధవళం అంటే తెలుపు. కాబట్టి ఆయన పరిశుద్ధుడు కాబట్టి సంఘం కూడా పరిశుద్ధంగా ఉండాలి. దేవదూతలు మరి పరలోకంలో ఏం చెప్తారు? ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధి చెప్పేసి గాన ప్రతిగానాలు వాడు పరలోకంలో చేస్తుంటే పరలోకపు గడప పునాదులు ఏమవుతున్నాయి? కంపిస్తూ ఉన్నాయి. దేవదూతలు సాక్ష్యం చెప్తున్నారు. ఏమని? ఆయన పరిశుద్ధుడని. మానవుల సాక్ష్యం కాదు. ఎవరి సాక్ష్యం అది? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని పాటలు పాడుతూ ఉంటారు. అది ఆయనకు తగిన. సంఘం కూడా అలాగే పరిశుద్ధంగా ఉండాలి. తర్వాత ఈ నండది ఏంటంటే ఆయన రత్నవర్ణుడు అని చెప్తుంది. అంటే ఇంకెలా ఉంటాడు యేసుప్రభు అంటే? రత్నవర్ణుడు అంటే అక్కడ ఏమి ఇచ్చారంటే రేడియంట్ అన్నారు. అంటే అర్థం ఏంటంటే హెబ్రీ భాషలో ఇది నెహర్ అంటారు. నెహర్ అంటే ఒక డైమండ్ని ఎంత పొడి చేసినా కూడా దాని స్ట్రక్చర్ మారదు, తత్వాన్ని విడనాడదు. అలాగే చాలా స్ట్రాంగ్ అది. అలాగే యేసు ప్రభు వారు కూడా శిలువ మీద ఏం సరే తన ప్రేమని చూపించారు. మీరు యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. లోకం అంటే నాట్ ఓన్లీ క్రిస్టియన్స్ బట్ ఆల్ క్యాస్ట్స్, ఆల్ రిలీజన్స్, ఆల్ సెక్ట్స్, ఆల్ క్రీడ్స్ అందరూ ఉన్నారు. ప్రతి కులం, ప్రతి మతం, ప్రతి జాతి, ప్రతి జనాంగం కూడా లోకములో భాగమే. దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు. క్రైస్తవులు మాత్రమే కాదు, దేవుడు లోకములో ఎంతో అది రత్నవర్ణుడు అంటే అటువంటి లక్షణం ఉంది. మనం అందరినీ ప్రేమించలేం, మనల్ని ప్రేమించిన వారిని మనం ప్రేమిస్తాం. అది మానవ యొక్క స్వభావం. కానీ దైవ స్వభావం అది కాదు. తన శిలువ మీద కొడుతున్న వారిని కూడా ఆయన మరి ఎంతో ఆయన క్షమించాడు, ఎత్తుకుంటాడు. ఆయన విడనాడే దేవుడు కాదు. కాబట్టి శిలువ మీద ఒక రాయిని ఎంత పొడిగా చేసిన డైమండ్ మామూలు రాయి కాదు, దాని తత్వం పోదు. అలాగే యేసు ప్రభు వారు ఎంత చిత్రహింస అనుభవించినా ఆయన రత్నవర్ణుడుగానే శోభిలుతూ ఉన్నాడు తప్ప ప్రజల్ని ఎప్పుడు కూడా ఆయన ఏం చేయలేదు. శిలువ మీద కానీ ఎప్పుడు కూడా ఆయన గాయపరచలేదు, బాధపరచలేదు. రేడియంట్ నెహర్, మై లవర్ ఈజ్ నెహర్ అంటది అనమాట. తర్వాత అంటది ఏమన్నంటే 10,000 మంది పురుషులలో అతని గుర్తింపవచ్చును అని చెప్తున్నాడు. ఎందుకంటే యేసు ప్రభు వారికి గాయాలు ఉన్నాయి. చేతుల్లో గాయాలు, కాళ్ళల్లో గాయాలు, తల్లో గాయాలు, ప్రక్కటెముకలో గాయాలు. ఇవి గుర్తించవచ్చును. అంటే ఎవరికి గాయాలు లేవు, యేసు ప్రభు వారికి గాయాలు ఉన్నాయి. ఈ గాయాల ద్వారా వచ్చిన రక్తం ద్వారా మన పాపాలకి విడుదల కలిగింది. ఆయన పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుచుంది. కనుక ఎవరిలో లేని స్పెషాలిటీ ఏంటంటే గాయాలు ఆయన స్పెషాలిటీ. దెబ్బలు, ఆ యొక్క బాధలు, ఆ కష్టాలు అవన్నీ కూడా మా సంఘం కోసం ఆయన భరించానని చెప్తున్నాడు. అవి చెప్తుంది అతని శిరస్సు అపరంజి వంటిది అంటుంది. శిరస్సు అంటే మనం చూసినట్లయితే దీన్ని రోష్ అంటారు. అంటే రోష్ అంటే శిరస్సు అనమాట హెబ్రీ భాషలో. ఈ రోష్ అనే మాటకి చీఫ్ అని అర్థం. అంటే తలగా ఉంటాడు, నీ కుటుంబానికి తలగా ఉంటాడు, సంఘానికి శిరస్సుగా చీఫ్ అనమాట. సంఘానికి అయినా శిరస్సు అని చెప్పేసి వాక్యం చెప్తుంది. కుటుంబానికి యజమాని ఎలా శిరస్సో యేసు ప్రభు వారు సంఘానికి శిరస్సు. సంఘానికి ఎవరూ శిరస్సు కాదు, కేవలము యేసు ప్రభు వారు మాత్రమే శిరస్సు. అందుకే రాష్, హిజ్ హెడ్ అంటే రాష్ అని చెప్తుంది. అలాగే ఈయన గురించి ఏమంటుందంటే మరి అపరంజి వంటిది అని మాట్లాడుతున్నాడు. అపరంజి వంటిదంటే ఫైనెస్ట్ గోల్డ్ అనమాట, మంచి బంగారం, ప్రెషస్ గోల్డ్, శ్రేష్టమైన బంగారం, అపరంజి వంటిది అని మాట్లాడుతున్నాడు శిరస్సుని. ఎందుకు చెప్పాడు అంటే గోల్డ్ని జహావ్ అంటారు హెబ్రీ భాషలో. జహావ్ అంటే బంగారు, నీ శిరస్సు బంగారం అని చెప్తున్నారు.
శిరస్సు బంగారం అంటే అర్థం ఏంటంటే మనసు ఎక్కడుందంటే శిరస్సులోనే ఉంది, మైండ్లోనే ఉంది. అనేక మనసులు కలుషితం చెందినవి, కానీ దేవుని మనసు అటువంటిది కాదు. వీళ్ళని బాధలు పడి కాకి రెక్కలాగా ఆయన యొక్క శరీరము ఆ విధంగా అయింది, ఆయన తల వెంట్రుకలు ఆ విధంగా అయింది అని చెప్పేసి వాక్యం మనకి తెలియచేస్తూ ఉంది. తర్వాత చెప్తున్నారు చూడండి, అతని నేత్రములు నదీ తీరములందు గోవుల వలె కనబడుచున్నవి అని మాట్లాడుతున్నాడు. కళ్ళు గురించి మాట్లాడుతున్నాడు. కళ్ళుని ఏమంటారంటే నెయ్యం అంటారు హెబ్రీ భాషలో. నెయ్యం అంటే కళ్ళు అనమాట. ఈ కళ్ళు గురించి ఏం చెప్తున్నాడు అంటే మిల్క్ అండ్ హనీ అంటే ఇశ్రాయేలు దేశంలో పాలు తేనెలు ప్రవహిస్తాయి. ఈ కళ్ళు కూడా పాలతో కడుగుడిన కళ్ళు అంట. అంటే పాలతో కడుక్కోవడం అంటే అర్థం ఏంటి? దేవుని వాక్యంతో కడుక్కోవడం అనమాట. అంటే పాలతో కడుక్కుంటే అది ఒక ముఖానికి సౌందర్యాన్ని ఇస్తుంది, కానీ వాక్యం అనే పాలతో కడుక్కుంటే పరిశుద్ధత కళ్ళల్లో ఉంటుంది. అంటే ఆ పరిశుద్ధత కోసం ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడనమాట. దీన్ని హెబ్రీ భాషలో ఏరెట్ చవర్ హలా అంటారు. అంటే సమస్యను బట్టి దేవుని దగ్గర ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. నా జీవితంలో నేను తెలుసుకుంది ఏంటంటే, నేను సండే స్కూల్లో రక్షించబడ్డాను, ఆ ప్రార్థన ఏమైనా చేయగలదు అని నేను తెలుసుకున్నాను. కావాల్సింది నీ నుంచి వచ్చే పశ్చాత్తాపం అనే సాంబ్రాణి, క్షమించు అని అడిగే సాంబ్రాణి, మొర్ర పెట్టడం అనే సాంబ్రాణి, ఇవన్నీ కూడా ప్రభు కోరుకుంటున్నాడు. సంఘంలో సుగంధ వృక్షాలు ఉండాలి. అప్పుడు ఆయన హీ విల్ ఇన్హేల్ ద బెస్ట్ స్మెల్ అనమాట. అది హీ విల్ ఇన్హేల్ ద ఇన్సెన్స్. ఆయన మంచి సువాసన ఆయన ఆఘ్రాణిస్తాడు. ఒక సాంబ్రాణి చెట్టుగా నీ ఉండాలి సంఘములో, ఒక బోళమ చెట్టుగా నీ ఉండాలి సంఘములో అని ప్రభు చెప్తున్నాడు. వాటిని నేను ఇంపైన సువాసన ఆఘ్రాణిస్తానని చెప్పేసి పరిశుద్ధాత్ముడు తెలియచేస్తున్నాడు. దుర్వాసన ఉంటే ఆయన ఆఘ్రాణించడు. అందుకే అంటున్నాడు, కొరింథీలు 2:15 ఉంటుంది, రక్షించబడి వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవుని క్రీస్తు సువాసన అయి ఉన్నాము అంటున్నాడు. మేము సువాసన అంటే దేవుని పిల్లలు సువాసన, విశ్వాసులు సువాసన, సంఘము సువాసన. దాని గురించి ఇప్పుడు దీన్ని రేచరీ అంటారండి హెబ్రీ భాషలో. కాబట్టి పరిశుద్ధాత్ముడు ఎంత చక్కగా వ్రాయించాడో చూడండి. అతని పెదవులు పద్మములు వంటివి డిస్క్రైబ్ చేస్తున్న వర్ణిస్తుంది కదా యేసుప్రభు పెదవుల గురించి చెప్తూ, అవి పద్మాలంటే. పద్మాలో లేవనా అంటారు. లేవనా అంటే హెబ్రీ భాషలో వాటర్ లిల్లీ అంటే తామర పూలు, కలువ పూలు ఉంటాయి, నీటిలో ఉంటాయి, లిల్లీస్ అంటారు వాటిని కూడా, తామర కలువ, వాటిని లెవోనా అంటారు. అలాగే నుఫర్ అంటారు, ఇది కూడా వాటర్ లిల్లీయే. నుఫర్ అంటే వాటర్ లిల్లీ, నీటిలో పెరిగేది. లెవోనా అంటే తెల్ల లిల్లీ పుష్పం, పెద్దగా పెరుగుతుంది అనమాట. ఈ లిల్లీస్ని షోషనీమ్ అంటారు. ఇజ్రాయిల్కి ఒక రాగం ఉంది, షోషనీమ్ అనే రాగం. షోషనీమ్ అనే రాగం అంటే ఏంటంటే పాట అనమాట. లిల్లీ పూల సువాసన వంటి పల్లవులు ఉంటాయంట అందులో, అందుకే దాన్ని శోషనీయం అని చెప్పేసి అంటారు. కనుక లిల్లీని శోషనీయం అంటారు. రోమాపత్రిక 8:26 మనం చూస్తే, అటువలి ఆత్మయు మన బలహీనతను చూసి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనం యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. హిజ్ లిప్స్ ఆర్ లైక్ లిల్లీస్ అన్నాడు. అంటే పెదవులు ఏం చేస్తున్నాయంట? మన కోసం విజ్ఞాపన చేస్తున్నాయంట, మన బలహీనత కోసం విజ్ఞాపన చేస్తున్నాయంట, మన కోసం దేవుని దగ్గర అంగలారుస్తున్నాయంట. దేవుడే మధ్యవర్తిగా ఉండి ప్రార్థన చేస్తున్నాడంట. ఇలాగా మూలుగులతో కూడిన ప్రార్థన. ఎవరైనా ప్రార్థన చేయమంటే, పాస్టమ్ గారు మాకు రాదండి మీరు చేసేయండి అంటారు. చాలామంది చేయమంటే 2 నిమిషాలు చేస్తారు, ఓ 2 గంటలు చేయలేరు. దేవుడు అంటున్నాడు, ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగులతో నేనేం చేస్తున్నాను? ప్రార్థన. ఎవరి కోసం? దేవుడు మానవుల కోసం ప్రార్థన చేస్తున్నాడు. ఈ రాత్రి దేవుడు నీ కోసం విజ్ఞాపన చేస్తున్నాడు, మూలుగులతో కూడా ప్రార్థన చేస్తున్నాడు. నిజమైన ప్రార్థన అంటే ఆయన పెదవులోంచి వచ్చే ప్రార్థన, నిజమైన మూలుగులు, ఉచ్చరింప సత్యం కానివి. అలాంటి మూలుగులతో ఆయన ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. మరి సంఘం ఏం చేయాలి? సంఘం కూడా అదే విధంగా ఉండాలని చెప్పేసి వాక్యం తెలియచేస్తుంది. మనము కూడా మూలుగుతూ ప్రార్థన చేయాలి, మొర్ర పెట్టాలి. మరి రోమాపత్రికలో చెప్పినట్టు ఇతరుల బలహీనతల కోసం మనం ప్రార్థన చేయాలి. మీ వెనక కూర్చున్నారు, దూరంగా కూర్చోబెట్టారు, మా సోకులేరు తాగుతారు, వాళ్ళని దూరంగా కూర్చోబెట్టారు, వాసన వస్తుందని చెప్పి. అంటే వెంటనే మారిపోరు కదా, ఎవరు మారతారా? వాళ్ళంత కొండల నుంచి మారేడుమిల్లి ఘాట్ రోడ్ వెరీ డేంజరస్, అది వ్యాలీస్ మించి
హై హీల్స్ మించి అది తిరుగుతుంది, రోడ్డే చాలా భయంకరంగా ఉంటుంది. అలాంటి కొండల్లో నుంచి, లోయల్లోంచి, వాగుల్లోంచి రాజమండ్రి వచ్చారు. హల్లెలూయా. వాళ్ళ తాతలు రాజమండ్రి రాలేదు, వాళ్ళ తల్లులు రాజమండ్రి రాలేదు, వాళ్ళు ఇజ్జలూరులో ఉంటారు, వాళ్ళ పెద్ద పూర్వీకులందరూ. వీళ్ళు అడవులు గుండా ప్రయాణం చేసి మధ్యాహ్నం 4 గంటలకల్లా వచ్చారు. హల్లెలూయా. మారతారు. ఏదో రోజు ఏం చేస్తారు వాళ్ళు, దేవుడు నాకు అప్పగించిన అందరూ కూడా జీలుకలు తాగేవాళ్ళు ఆ ప్రాంతాలకే పంపించాడు. ఆ ప్రాంతాలలో ఆచారం అంటారు, సంస్కృతి అంటారు, ట్రెడిషన్ అంటారు, మనం ఏం చెప్పినా. అలాగే ఆ చివరు ఉన్నారు శామ్యూల్ ముచ్చిలివాడ, మరి వాళ్ళు తాగరు, మారుమనస్సు పొందారు, రక్షణ పొందారు. కాబట్టి ప్రభు చెప్తున్నాడు, ఇలాంటి బలహీనతలు అసహించుకోకూడదు. వాళ్ళ దగ్గర వాసన వస్తుంది, వాళ్ళ దగ్గర దూరంగా కూర్చోరు అంటే వాసన వస్తే భరించలేరులే, కానీ వాక్యం చెప్పాలిగా. దేవుడు నాకు అప్పచెప్పారు, నా పిల్లలు అనుకుంటాను నేను వాళ్ళని. అలా చూడండి, వాళ్ళు ఎంత దూరం నుంచి కొండల్లోంచి వచ్చారో, పక్క నుంచి పక్క వీధి నుంచి పక్క వీధి నుంచి రాలేకపోతున్నారు. 500 కిలోమీటర్ నుంచి వచ్చాడు, 300 కిలోమీటర్, 200 కిలోమీటర్, 120 కిలోమీటర్లు. ట్రాన్స్పోర్టేషన్ లేదు, బస్సులు వెళ్ళవు, ఏమీ వెళ్ళవు. దేని మీద వచ్చారు, ఒక వ్యాన్ లాంటి దాని మీద వచ్చారు. అలా వస్తుంది, చింతూరు నుంచి వస్తుంటే నిజంగా ఆసక్తి చూడు, దాన్ని బట్టి వాళ్ళు దీవించబడతారు. హల్లెలూయా. దేవుడు చెప్పాడు, నేను వాళ్ళని ప్రేమిస్తున్నాను, నువ్వు వెళ్ళి అక్కడ వాక్యం చెప్పని చెప్పారు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, సోకులేరును కూడా దేవుడు ఎంతో ప్రేమించను. వాళ్ళని నాకు నిజంగానే ప్రేమ, నా ఆత్మ అక్కడే ములుగుతూ ఉంటుంది. వాళ్ళ కోసం ప్రార్థన చేస్తూ ఉంటుంది. వాళ్ళందరూ క్రీస్తుని ధరించుకుంటారు. వాళ్ళ పూర్వీకులకు దేవుడు తెలియదు, అసలు యేసుప్రభుని తెలియదు, వాళ్ళకి అసలు తెలియదు. వాళ్ళ చరిత్ర చాలా ఉంది, చెప్పకూడదు కానీ పర్సనల్గా చెప్పాలి. కాబట్టి ఇలాంటి వాళ్ళ కోసం, వీళ్ళ బలహీనతల కోసం మనం ప్రార్థన చేయాలి. దేవుడు కూడా అదే పని చేస్తున్నానని చెప్పాడు. హల్లెలూయా. తర్వాత చూడండి, అతని ద్రవరూపక జటామాంసములు పరిమళించును అని చెప్తున్నాడు. ఎలాంటిదంట, లైక్ మార్ అని చెప్తున్నాడు. ఈ యొక్క జటామాంసం ఏంటంటే ఇది ఒక గమ్ము, ఒక సెక్రెషన్, చెట్టులోంచి వచ్చే ఒక గమ్ అనమాట. ఇది మంచి పెర్ఫ్యూమ్, మంచి సుగంధ ద్రవ్యం. అలాగే ఇది మరణాన్ని సూచించేది, అలాగే బాధని సూచించేది. అలా ఇథియోపియా దేశంలో పెరుగుద్ది, సొమాలియాలో పెరుగుద్ది, ఇజ్రాయెల్లో పెరగది. మొక్క బరీల్ టైంలో వాడుతూ ఉంటారు. మంచి ఆయిల్ తయారు చేస్తారు. మీరు నిర్గమాకాండం 30:23 చూస్తే, పరిశుద్ధ స్థల సంబంధమైన తులము చొప్పున అచ్చమైన గోపరసము 500 తులములను, సుగంధము గల లవంగిపట్ట సగము అనగా 250 తులములు. ఇక్కడ అన్నీ వస్తాయి, జటామాంసి, గోపరసం, ఇవన్నీ వస్తాయి. పవిత్రమైన ఆయిల్ దీంతో తయారు చేస్తారు. కాబట్టి ప్రభు ఏం చెప్తున్నాడంటే, ఆయన నోట్లోంచి వచ్చే ప్రార్థన పవిత్రమైన ప్రార్థన, కరుగుతున్న జటామాంసి. దీని పూలు చాలా బాగుంటాయి. దీనికి చెట్టుకి ముళ్ళు కూడా ఉంటాయి, చక్కని చిన్న చిన్న కాయలు ఉంటాయి. బంగారంతో సమానము. యెమెన్ దేశంలో ఎక్కువ ఉంటాయి, ఇజ్రాయిల్లో ఉండవు. మధ్యప్రాచ్యంలో యొక్క చెట్లు ఎక్కువ ఉంటాయి. ఒక చెట్టు ఉంటే కోటీశ్వరుడే. మనకి చెట్లు ఉండవు. కాబట్టి ప్రభు ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ సర్వశక్తివంత దేవుడు మన నోట్లోంచి బూతులు, సరసోక్తులు, పోకిరీ మాటలు ఇలాంటివన్నీ వస్తే ప్రార్థన పైకి ఎత్తబడదు. ఆయన పెదవుల్లాగా మనకి కూడా పెదవుల్లో నుంచి ఈ జటామాంసి కారుతున్నట్టుగా ఉండాలంట అని వాక్యం మనకి తెలియచేస్తుంది. తర్వాత చెప్తున్నట్టు, అతని కరములు తర్షీషు రత్నభూషితమైన స్వర్ణగోళం వలె ఉన్నవి అంటున్నాడు. హల్లెలూయా. స్వర్ణగోళం అంటే గ్లోబ్ కదా. ఆయన చేతులంట అందరినీ పిలుస్తూ ఉన్నాయి, ప్రతి ఒక్కరిని పిలుస్తున్నాయి. రోమా 10:20-21లో, యెషయా తెగించి, నన్ను వెదకని వారికి నేను దొరికితని, నన్ను విచారింపని వారికి ప్రత్యక్షమైతని అని చెప్పుచున్నాడు. ఇజ్రాయేలు విషయమైతే అవిధేయులే ఎదురాడు ప్రజలకు నేను దినమంతయు నా చేతులు చాచితని అని చెప్తున్నాడు. దినమంతా చేతులు నీ వైపు చాచే ఉంచినాడంట, నీ కుటుంబం వైపు చాచే ఉంచినాడంట, నీ వైపు అయినా చాచే ఉంచినాడంట, దినమెల్లా నీ వైపు చాచి ఉంచినాడు. హల్లెలూయా. అది దేవుడు నీకు చేతులు చాచి ప్రపంచ ప్రజలందరినీ పిలుస్తున్నాడు. ఒక్క జాతిని కాదు, ఒక్క మతాన్ని కాదు, కులాన్ని కాదు, ప్రజలందరూ ఆయన కావాలంట. భూగోళంలో ఉన్న ప్రజలందరి కోసం తన చేతులు, గాయపడిన చేతులు చాచి అని పిలుస్తున్నాడు. నిన్ను కూడా ఎన్నోసార్లు పిలిచాడు, కానీ నువ్వు వినలేదు. ఆయన నన్ను పిలవలేదు అనుకుంటున్నావు. నిన్నే పిలుస్తున్నాడు, నిన్నే ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. వాక్యం అందరినీ ఉద్దేశించి మరి మాట్లాడుతూ ఉంటుంది. తర్వాత అంటున్నాడు చూడండి, తర్షీషు రత్నభూషితమైన అంటున్నాడు. తర్షీష్ అంటే ఫినీషియన్ సిటీ, స్పెయిన్ అనమాట. తర్షీష్ అంటే నాట్ ఏ బ్రిటన్ అంటారు కాదు, అది ఫోనీషియన్ సిటీ అంటే అది నీటి మధ్యలో ఉండేది, స్పెయిన్ అనమాట. స్పెయిన్ అనే ప్రాంతం టర్షీష్ అంటే. వీళ్ళు వ్యాపారం చేస్తారు, ఇస్రాయెల్తో వ్యాపారం చేస్తారు. ఈ ఇస్రాయెల్ దేశానికి బంగారము, వెండి, తర్వాత ఎగ్జోటిక్ గూడ్స్, రకరకాల చెక్కలు, సుగంధద్రవ్యాలు అన్నీ కూడా ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ తీసుకెళ్తూ ఉంటారు పడవల్లో. అది ఫోనీషియన్ సిటీ అనమాట, టర్షీష్ అంటే. ఆ ప్రాంతంలో ఇజ్రాయెల్కి వీళ్ళకి
వ్యాపార సంబంధాలు ఉన్నాయి, అక్కడ దొరికే రత్నాల కోసం మాట్లాడుతూ ఉన్నాడనమాట. ఇక్కడ బెరిల్ అంటారు దీన్ని, అంటే సముద్ర పచ్చ, ఒకలాంటి సీ గ్రీన్ అంటారు, కొంచెం పచ్చటి రాళ్ళు అనమాట. ఇది దైవ సంబంధమైందనమాట. ఈ రాయి గురించి ప్రధాన యాజకుని రొమ్ము భాగం మీద న్యాయ విధాన పథకంలో యాజకుడి ఛాతిపైన ఉంటుంది. ఇది మనం వాక్యంలో చూస్తే ప్రకటన గ్రంథం 21:20 కూడా మనం చూస్తే దీనికి సంబంధించి ఫౌండేషన్ స్టోన్ అంటే పునాది రాళ్లలో కూడా ఇది మనకి కనిపిస్తూ ఉంటుంది. ఈ యొక్క రాయి చాలా అద్భుతమైన రాయి. ప్రతి రాయికి ఒక అర్థం అనేది మనం చూస్తూ ఉంటాం. అయితే ఆ దేవుడు ఏం చెప్తున్నాడంటే, సర్వశక్తిని దేవుడు ఆయన శరీరం శిలువ మీద కొరడలతో చెక్కేసి, మేకులు గుచ్చేసి, ముళ్ళు గుచ్చేసి ఆయన అవమానపరిచి యేసు ప్రభు వారిని మరి ఏంటంటే దంతములాగా చెక్కేశారు. అందుకే అంటాడు, నా శరీరము చాళ్ళుగా దున్నబడిపోయింది వీపు అని చెప్పేసి ప్రభు చెప్తూ ఉంటాడు. కాబట్టి ఏంటంటే ఇక్కడ మనం చూసినట్లయితే మరి మనము కూడా మన శరీరము, చాలామంది హతసాక్షులు అయిపోయారు, చాలామంది క్రీస్తు కోసం రక్తం చిందించారు. ఆయన శిష్యుల యోహాన్ తప్ప అందరూ హతసాక్షులు అయిపోయారు. పేతురు తలకిందులుగా సిలువ వేయబడ్డాడు. ఇలాంటి బాధల్ని వాళ్ళు కూడా పొందారని వాక్యం మనకి చెప్తా ఉంది. ఇక్కడ ఏమంటే నీలరత్న ఖచ్చితము అంటున్నాడు. నీలరత్న ఖచ్చితం అంటే బ్లూ స్టోన్ గురించి చెప్తాను. ఈ బ్లూ స్టోన్ గురించి నిర్గమాకాండం 24:10 ఉంది. ఇశ్రాయేలు దేవుని చూచిరి, ఆయన పాదముల కింద నిగనిగలాడ నీలమైన వస్తువు వంటిది, ఆకాశమండలపు తేజం వంటిది ఉండెను. యెహోవా దేవుని పాదాల కింద నీలమయమైన వస్తువు, నీలపు రాయి ఉంటుందంట, నీలపు రంగు. అందరూ పైకి చూడండి, ఆకాశం నీలంగా ఉంటుంది కదా, కానీ అంతకంటే డీప్ బ్లూ వంటిది. ఈ రాయికి ఒక పేరు పెట్టారు, ఏంటంటే లాపిస్ లొజాలి అంటారు. లాపిస్ లొజాలి అంటే డీప్ బ్లూ కలర్ స్టోన్ అనమాట. యెహోవా దేవుని పాదాల క్రింద ఆ రాయి ఉంటుందంట. అలాగే ఈ రాయి గురించి ఇంకా చెప్పాడు. యెహెజ్కేలు 1:26 వాటి తలలపై ఉన్న మండలం పైన నీలకాంతమైన సింహాసనం వంటిది ఒకటి కనబడెను. మరి ఆ సింహాసనం వంటి దాని మీద నరస్వరూపి ఒకడు ఆసీనుడై ఉండెను. యేసు ప్రభు వారు ఆ యెహోవా దేవుడు మరి సింహాసనం కూర్చుని ఉన్నాడంట. ఆ సింహాసనం ఎలా ఉందంట, నీలపు రంగులో ఉందంట. హల్లెలూయా. మీ కుర్చీలన్నీ నీలపు రంగే కదా, దేవుడు కూర్చునే సింహాసనం ఏ రంగులో ఉందంట, డీప్ బ్లూ అంటే నీలపు రంగులో ఆయన సింహాసనం ఉంటుందంట. దాని గురించి చెప్పాడు. అది ఇక్కడ చెప్తున్నాడు ఏంటంటే నీలరత్న ఖచ్చితమైన విచిత్రముకు పని అంటున్నాడు. మనము పరలోకి వెళ్ళక ఇవన్నీ చూస్తాం, అందుకే అవి అదృశ్యమై ఉన్నవి కానీ మనకు దృశ్యమైనవిగా మనం ఊహించుకోవాలి. పరలోకంలో ఈ నీలపు రాయి ఉంటుంది, నీలపు సింహాసనం ఉంటుంది. నేను ఢిల్లీ వెళ్ళినప్పుడు ఒక ఆగ్రా కోటకి ఎక్కడ తీసుకెళ్తే అక్కడ సింహాసనం ఉండేదని నెమలి సింహాసనము తీసుకెళ్ళిపోయారు బ్రిటిష్ వాళ్ళు. ఇది నీ ఇక్కడ నెమలి సింహాసనం ఉండేదని చెప్పారనమాట. ఆ హుక్ ఒకటే ఉంది కానీ అదేమీ లేదు. కాబట్టి సింహాసనాలు నెమలాకారంలో చేయించుకుంటున్నారు, సింహాల రూపంలో చేయించుకుంటారు. పరలోకంలో సింహాసనం రంగు ఎలా ఉందంట, నీలపు రంగు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మనకి అలాగా రాయించాడు బైబిల్ గ్రంథంలో. అలాగే పలకలు కూడా, అంటే మోషే చేసిన పలకలు నీలపు రాయి మీదే చేసంట, మామూలు రాయి కాదంట. ఈ డీప్ బ్లూ మంచి నిగనిగలాడే నీలపు రాయి మీదే ఆ యొక్క మోషే ఈ యొక్క ఆజ్ఞలన్నీ కూడా, కట్టడలన్నీ కూడా రాసాడని చెప్పేసి వాక్యంలో మరి రాయబడి ఉంది. హల్లెలూయా. నీలపు రాయి చరిత్ర చాలా ఉంటుందని చెప్పాలంటే, కానీ చాలా టైం పడుతుంది కాబట్టి చెప్పడం లేదు. అతని కాళ్ళు మేలిం బంగారు మట్లేందు నిలిపిన చలువరాతి స్తంభముల వలె ఉన్నవి. దేవుని పాదాలను వర్ణిస్తూ చలువరాయిలాగా ఉన్నాయి కాళ్ళు అని చెప్తున్నాడు. మార్బల్ స్టోన్ యొక్క గ్రేటెస్ట్ థింగ్ అంటే క్వాలిటీ ఏంటంటే మొదటి దినవృత్తాంతాలు 29:2 నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునకు కావలసిన బంగారు పనికి బంగారమును, వెండి పనికి వెండిని, ఇత్తడి పనికి ఇత్తడిని, ఇనుప పనికి ఇనుమును, కర్ర పనికి కర్రలను, గోమేధిక రాళ్లను, చెక్కుడు రాళ్లను, వింతైన వర్ణములు గల పలువిధముల రాళ్లను, మిక్కిలి వెలగల నానావిధ రత్నములను తెల్ల చలువరాయి విశేషముగా సంపాదించితిని. తెల్ల చలువరాయితో సొలొమోను మహారాజు దేవాలయం కట్టాడు. హల్లెలూయా. తెల్ల చలువరాయి యొక్క లక్షణాలు ఏంటంటే చాలా అద్భుతమైనవి. దీన్ని షయీష్ అంటారు హెబ్రీ భాషలో. తెల్ల చలువరాయిని షయీష్ అంటారు, డివైన్ స్ప్లెండర్ అంటే పరలోకాన్ని ప్రతిబింబించేది. చల్లదనం అంట రాయిలో. ఆ రాయిలో ఏముంటుంది, చల్లదనం ఉంటుంది. అది పరలోకపు బలం అంట, పరలోకపు శక్తి అంట, పరలోకాన్ని ప్రతిఫలించడం అంట. ఆ యొక్క రాయి ఒక స్థిరత్వాన్ని ఆ రాయి కలిగి ఉంటుంది. సొలొమోను దేవాలయంలోకి ఎంటర్ అవగానే ఆ చల్లదనాన్ని మనం ఏం చేయొచ్చు,
చూడొచ్చు అని చెప్పేసి మరి బైబిల్ గ్రంథం మనకి చెప్తా ఉందన్నమాట. ఈ రాళ్ళన్నీ కాలిపోతూ ఉంటాయి, కానీ దేవుడు ఆ రాయిలో పరలోకంలో ఉన్న చల్లదానాన్ని ఏం చేశాడంట, ఆ రాయిలైనా పెట్టాడు. హల్లెలూయా. తర్వాత చూడండి ఏమని చెప్తున్నాడంటే, ఈ కాళ్ళని రగ్లయీం అంటారు హెబ్రీ భాషలో. కాళ్ళని రగ్లయీం, పిల్లర్స్ని అమూడ్ అంటారు. అవి స్తంభాలు. ఆ కాళ్ళు పట్టుకుంటే నీకు చల్లదనం వస్తాయి, ఆ కాళ్ళు పట్టుకుంటే కృప వస్తాయి. ఆ కాళ్ళ దగ్గర క్షమాపణ ఉంది. తప్పులన్నీ ఒప్పుకుంటే, పాపాలన్నీ ఒప్పుకుంటే ఆయన పరిమళింప చేస్తాడు, ఆయన సంతోషిస్తాడు, ఆయన ఆనందిస్తాడని చెప్పేసి దేవుడు మనకి ఇది టెంపుల్ స్టోన్ అని చెప్పేసి అంటారన్నమాట. తర్వాత అతని వైఖరి లెబానోను పర్వత తుల్యము. లెబానోను కదా, లెబనాన్. బీలో హెబ్రీ భాషలో బి అని అక్షరం ఉండదు, లెబనాన్ అంటారు, నాట్ లెబనాన్. వి వస్తుంది అనమాట. లెబనాన్ అంటే తెలుపు అని అర్థం. ఈ లెబనాన్ గురించి మరి చాలా విషయాలు ఉంటాయి. యెషయా గ్రంథం 35:2లో అది బహుగా పూయిచు ఉల్లసించును, ఉల్లసించి సంగీతములు పాడును, లెబానోను సౌందర్యం దానికి కలుగును, కర్మెల షారోనుకున్న సొగసు దానికి ఉండును, అవి యెహోవా మహిమను మన దేవుని తేజస్సును చూచును. హల్లెలూయా. లెబానోను సౌందర్యము దానికి కలుగును. లెబానోను కొండకి సౌందర్యం ఉంది. సుగంధాల సమ్మేళనం లెబానోను కొండ. లెబానోను కొండ మీద సుగంధాలన్నీ కరిగి నీటిలోంచి చక్కగా ఆ యోర్దాన్లోకి వస్తూ ఉంటాయి అన్నమాట. లెబానోను కొండ మీద సుగంధాలు మంచుతో కలిపి ఇశ్రాయేల్ దేశంలోకి వస్తాయి. హల్లెలూయా. ఔషధాలు దాంట్లో కొట్టుకుంటా వస్తాయి. లెబానోను సౌందర్యం అంటే మామూలు కాదు. కడియం వెళ్ళండి, ఎన్ని పువ్వులు ఉంటాయి కదా, ఇదిగో ఇన్ని పువ్వులు తీసుకొచ్చాం. కాబట్టి ఈ లెబానోను సౌందర్యం గురించి చెప్తున్నాడు. సంఘం కూడా లెబానోను సౌందర్యము, తెల్లటిది, మృదువైనది, సౌందర్యవంతురాలు అని సంఘం గురించి చెప్తున్నాడు అనమాట. దీని నిండా మంచు ఉంటుంది. లెబానోన్ నిండా కూడా మంచు అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఈ లెబానోన్ ప్రాంతం అంతా కూడా మనం చూస్తే. అలాగే సీడర్ మొక్క గురించి చెప్తున్నాడు మళ్ళీ. అవి దేవదారు వృక్షంతో ప్రసిద్ధము. బైబిల్లో చెట్లున్నా, పువ్వులున్నా అదొక అర్థం ఉంటుంది, జంతువులున్నా. ఈ యొక్క బలానికి సాదృశ్యం దేవదారు చెట్టు. దేవదారు చెట్టు గురించి బైబిల్లో కీర్తన 92:12 నీతిమంతులు ఖర్జూర వృక్షవలే మొవ్వు వేయుదురు, లెబానోని మీది దేవదారు వృక్షవలే వారు ఎదుగుదురు. లెబానోను కొండ మీద దేవదారు వృక్షం ఉంటాయి. ఆ దేవదారు చెట్లతోటే ఈ సొలొమోన్ రాజు తలుపులు, చెక్కలు అన్నీ కూడా చేయించాడు. ఇండియా నుంచి కూడా కొన్ని వెళ్ళినాయి. సొలొమోన్ మహారాజు మందిరం కట్టడానికి భారతదేశానికి కూడా కొన్ని వెళ్ళినాయి. ఇది ఎత్తుగా పెరుగుదు దేవదారు చెట్టు. పక్షులన్నీ గూళ్ళు కట్టుకుంటాయి, జంతువులన్నీ కింద. యేసుప్రభుకి సాదృశ్యము. దేవుల్లో ఉన్నోడికి స్ట్రెంగ్త్. ఈ చెట్టు బలానికి, కదిపితే పడిపోయే చెట్టు కాదు, కూలిపోయే చెట్టు కాదు. అతిశయానికి అంటే ఆత్మసంబంధ అతిశయానికి కూడా ఈ చెట్టు సాదృశ్యంగా ఉంటుంది. దేవుని వాక్యంలో మనం చూస్తే ఇవన్నీ కూడా మనకు కనిపిస్తాయి. లెబానోను. అలాగే సంఘములో దేవదారు చెట్లు లేవాలి, సంఘంలో సలవృక్షాలు లేవాలి, సంఘంలో సాంబ్రాణి చెట్లు లేవాలి, సంఘంలో బోళం చెట్లు అంటే సుగంధాన్ని ఇచ్చి బలమైనవి, గాలికి పడిపోనివి, తుఫానికి పడిపోని, వరదకి పడిపోనివి, కొండ మీద బలమైన వేరుతాయి ఉంటాయి. ఎన్నో మాటలు అంటారు, ఎన్నో శ్రమలు వస్తాయి, ఎన్నో కష్టాలు వస్తాయి, ఎన్నో ఇబ్బందులు వస్తాయి. ఇప్పుడు దేవుడు చెవి ఇక్కడ పడ్డప్పుడు దీన్ని డిస్టర్బ్ చేయడానికి సైతాన్ ఊరుకుంటుందండి. ఎన్ని కష్టాలు వచ్చినాయి ఈ మీటింగ్ పెట్టేటప్పుడు. నాకు ఊపిరి ఆడలేదు, ఒడ్డు మీద పడ్డ చేపల గిలగలా కొట్టుకున్నాను. సర్వశక్తుని చెయ్యి నాకు తోడుగా ఉందగనికే నేను ఈ కార్యక్రమం చేయగలిగాను తప్ప, లేకపోతే ఈ కార్యక్రమం నేను చేయలేని ఆలోచన కూడా రాదు. చాలామంది ఈ కార్యక్రమంకి రావాలనుకున్నారు, కానీ ఎండ వలన కొంతమంది, పెట్రోల్ దొరక కొంతమంది విత్డ్రా అయ్యారు. కానీ వాళ్ళందరూ కూడా దీనికోసం ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి నువ్వు ఒక చెట్టులాగా ఉండాలని ప్రభు చెప్తున్నాడు. అది కూడా పిచ్చి చెట్లా కాదు, కంచి చెట్లా కాదు, ముళ్ళ చెట్లా కాదు. ఎలా ఉండాలి? దేవదారు చెట్లాగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. కనుక సర్వశక్తుడు మనకి ఏం చెప్తున్నాడంటే ఈ వాక్యంలో, ఇతనే నా ప్రియుడు, ఇతనే నా స్నేహితుడు అని చెప్తుంది. యేసుప్రభు ప్రాణం పెట్టారు, ప్రియుడయ్యాడు. స్నేహితుడు అండగా నిలబడతాడు, ఆదరిస్తాడు. కనుక దేవుని వాక్యంలో మనకి ఫ్రెండ్ అంటే రియా అంటారు. యెహోవా అబ్రహాంకి స్నేహితుడు రియా అయ్యాడు. అలాగే ప్రేమికుడు, ప్రియుడంటే చవర్, సాక్రిఫైస్ చేస్తాడు హెబ్రీ భాషలో చూస్తే. కనుక చేతులు చాస్తున్నాడు, జెరా, నీ వైపు జెరా అంటే చేతులు ఆయన చాస్తూ ఉన్నాడు. అలాగే ఆయన నోటి వెంట తీయటి మాటలు. చూడండి, ఆ నోరు అతి మధురము. ఇది లాస్ట్ చెప్పి ముగిస్తాను. తిమోతి 2:1-2. మొదటి తిమోతి, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి
నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తులను చేయవలని హెచ్చరించుచున్నాను. ఇది వాక్యము. భారతదేశం కోసం ఎందుకు విజ్ఞాపన చేస్తున్నారు? ఆంధ్రప్రదేశ్ కోసం ఎందుకు చేయాలి? రాజమండ్రి కోసం, తెలంగాణ కోసం అంటే దేవుడు స్పష్టంగా చెప్పాడు. రాజులందరి కోసం చేయాలి, మరి అధికారులందరి కోసం కూడా చేయాలి. ప్రతి ఒక్కరి కోసం మనం ప్రార్థన చేయాలి. మరి సంపూర్ణ భక్తిని మనం చూపించాలి. సుఖముగా బతకాలంటే అందరి కోసం ప్రార్థన చేయాలని చెప్పాడు. మనుషులందరి కోసం ప్రార్థన చేయమన్నాడు, రాజుల కోసం చేయమన్నాడు, అధికారుల కోసం చేయమన్నాడు. అలాగే మరి మన అధికారుల కోసం మనం చేయాలి, మన ప్రధానమంత్రుల కోసం చేయాలి, ముఖ్యమంత్రుల కోసం చేయాలి, భారతదేశం కోసం అంతా ఉద్యమం కోసం చేయాలి. కనుక అందుకే ఈ యొక్క మీటింగ్ పెట్టడం జరిగింది. దేవుడి వాక్యం హృదయంలో ఫలింపచేయనుగాక. మీరందరూ కూడా మీ ప్రాంతాలకు వెళ్ళిన తర్వాత మీరు కూడా మన దేశం ఉజ్జీవించబడాలని, అగ్నితో నింపబడాలని, పరిశుద్ధాత్మ పౌరు మీ దేశం మీద ఉండాలని, క్షేమంగా ఉండాలని, కరువు ఇరుకు ఉండకూడదని, ఆ పెట్రోలు అలాగే డీజిల్ ఇవన్నీ కూడా దొరకాలని, ఫుడ్ ఇవన్నీ కూడా లభించాలని ప్రార్థించండి. నిన్ను వల్ల నీ పొరుగువారు ప్రేమించడం అంటే ఏంటి తెలుసా? అర్థము వాళ్ళకి మనం దేవుని యొక్క సత్య సువార్తని తెలియచేయడమే. దేవుడి వాక్యాన్ని మీ హృదయంలో ఫలింపచేయునుగాక. ఆమేన్. గురించి ఏంటంటే మీకు అందరికీ తెలుసు, ఆయన దీనుల పక్షంగా, మరి దళితుల పక్షంగా, అనాథల పక్షంగా, అన్యాయమైన పక్షంగా ఎంతో చేశారు. నేను ఈ సోకులేరులో సువార్తను ప్రకటిస్తూ చిన్న మందిరాన్ని కట్టాను. చిన్న మందిరం, ఒక బ్యాంబూతో వెదురుతో కడితే 16 మంది ఛత్తీస్గఢ్ నుంచి, కుంట నుంచి, లక్కవరం నుంచి, తులసిపాకల నుంచి వచ్చి నన్ను, మా చెల్లిని, తన హస్బెండ్ ముగ్గురమే ఉన్న రోజు నిలబెట్టేశారు. చంపేస్తామని చెప్పన్నారు. అగ్నిలాగా వచ్చి మమ్మల్ని రక్షించింది అంతే. నేను ప్రార్థన చేస్తుంటే దేవుడు, నువ్వు హర్ష కుమార్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పు అన్నారు. ఆ దేవుడు చెప్తుంటే వెళ్ళి చెప్పగానే ఆయన ఎలా రెస్పాండ్ అయ్యారంటే, సోకులేరులు అందరూ వినండి, మీ పక్షంగా అయిన ఈయన ఎంపీ గారు, మీకు తెలియదు ఎంపీ గారు అంటే పెద్ద అధికారి, వాళ్ళకి ఫోన్ చేశారు. వాళ్ళు ఎవరైతే బెదిరించారో, ఎవరైతే ఇది చేశారో, వీరు ఏ దేవుడిని నమ్ముకోవాలో చెప్పాలా, వాళ్ళకి ఏ దేవుడు ఇష్టం వాళ్ళు నమ్ముకుంటారు, మీరెవరో చెప్పడానికి. ఇంకోసారి డయానా వచ్చి కానీ ఇలా చెప్పిందంటే మిమ్మల్ని రాజమండ్రి సెంట్రల్ జైలు వేస్తానన్నాడు ఆయన. ఆ రోజు దెబ్బకు భయపడిపోయి మా కొత్త చైర్లు వేసాం. చైర్లు తెచ్చిచ్చేశారు. ఒకటి ఇవ్వలేదు అనుకోండి, మొత్తం చైర్లు తెచ్చిచ్చేశారు. హల్లెలూయా. ఆ రోజు నా పక్షం అంటే దేవుని పక్షంగా నిలబడ్డారు. మార్నింగ్ స్టార్ చర్చి పక్షంగా నిలబడ్డారు. మా చర్చిలన్నీ ఆ ప్రాంతాల్లోనే ఉన్నాయి. అసలు ఎంత చక్కగా రెస్పాండ్ అయ్యారంటే, చాలా అన్నారు, చాలా చక్కగా మాట్లాడారు. అయినా నేను చెప్పలేను. వారికి మేము సభాపక్షంగా సోకులేరు మార్నింగ్ స్టార్ సంఘస్థుల పక్షంగా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మీకు సన్మానం చేస్తాం ఇప్పుడు. ఎందుకంటే చెయ్యాలి, ఎందుకంటే అలా కాదు, మీరు వద్దనకూడదు. మా సంఘస్థులు అందరూ చేస్తారు, మీ పాస్టర్లు అందరూ చేస్తారు. దయచేసి పాస్టర్లు అందరూ స్టేజ్ మీదకి రండి. ఏ పాస్టర్ అయినా సరే, ఎవరైనా సరే రండి. ఛత్తీస్గఢ్, ఒడిశా, కుంట, చింతూరు, తెలంగాణ, ధర్మకోట, హైదరాబాద్, సికింద్రాబాద్ రండి, స్టేజ్ మీదకి రండి అందరూ.